హలో స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో వర్చువల్ క్యాలిక్యులేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకి ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటటువంటివి ఎక్కువగా కండక్ట్ చేస్తున్నారు ఈ రోజుల్లో. ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఐఐటి జామ్ కానివ్వండి, గేట్ కానివ్వండి, ఇటువంటి ఎగ్జామ్స్ అన్ని ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్లో కండక్ట్ చేసేటప్పుడు మనకి ఫిజిక్స్ ఎగ్జామ్లో న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అంటే మల్టిప్లికేషన్స్ ఉంటాయి, డివిజన్స్ ఉంటాయి, సబ్ట్రాక్షన్స్ ఉంటాయి, అండ్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ క్యాలిక్యులేట్ చేయడం ఉంటుంది, లాగరిథమ్స్ తీసుకోవడం ఉంటుంది, అండ్ పవర్స్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఇటువంటి క్యాలిక్యులేషన్స్ అన్ని చేయడానికి వర్చువల్ క్యాలిక్యులేటర్ని ప్రొవైడ్ చేస్తారు. ఆ వర్చువల్ క్యాలిక్యులేటరు మామూలు మన సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లా వర్క్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఆన్ స్క్రీన్ క్యాలిక్యులేటర్ అనమాట. అంటే మనము ఎగ్జామ్ రాసేటప్పుడు డెస్క్టాప్ ఓపెన్ చేస్తాం. అంటే కంప్యూటర్ పైన ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి స్క్రీన్ పైనే వర్చువల్ క్యాలిక్యులేటర్ లేదా సింపుల్గా సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఆ క్యాలిక్యులేటర్ అనేది మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపించినటువంటి క్యాలిక్యులేటర్ లాగా ఉంటుంది ఎగ్జాక్ట్గా. ఇది గేట్ ఎగ్జామ్, ఐఐటి జామ్ ఎగ్జామ్లో వాడేటటువంటి క్యాలిక్యులేటర్ మోడల్ అనమాట. ఇక్కడ జాగ్రత్తగా గమనించారంటే మనకి డిఫరెంట్ ఫంక్షన్స్, మనకి మామూలు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో ఏమేమైతే ఫంక్షన్స్ ఉంటాయో ఆ ఫంక్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. కాకపోతే ఇక్కడ వర్చువల్ క్యాలిక్యులేటర్ కాబట్టి మనకి కీబోర్డు పని చేయదు ఇక్కడ. అంటే కీబోర్డ్ యూజ్ చేసి మనము క్యాలిక్యులేషన్స్ చేయలేము, అంటే టైప్ చేయలేము, నెంబర్స్ కూడా ఎంటర్ చేయలేము. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కర్సర్ క్లిక్ అవ్వడం లేదంటే ఇక్కడ మనము ఏమీ ఎంటర్ చేయడానికి వీల్లేదు. సో ఈ సైంటిఫిక్ వర్చువల్ క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేషన్స్ ఏ విధంగా చేయాలనేది మనము ప్రాక్టీస్ చేసుకోవాలి ముందుగా. ఎందుకంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం ఫోకస్ అంతా క్వశ్చన్స్ని అండర్స్టాండ్ చేసుకోవడము, అర్థం చేసుకోవడము, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి, మ్యాక్సిమం క్వశ్చన్స్ తప్పులు లేకుండా ఏ విధంగా సాల్వ్ చేయాలనేటటువంటి దానిపైనే మన దృష్టి అంతా ఉంటుంది. బట్ క్యాలిక్యులేషన్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్స్ అనేటటువంటివి తొందరగా అండ్ యాక్యురేట్గా మనం చేయలేకపోతే క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ని మనము ఇచ్చేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ని ఏ విధంగా యూజ్ చేయాలనేది మనము ముందుగానే ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళాలి. ప్రాక్టీస్ చేసుకుని వెళ్తే అక్కడ ఎగ్జామ్ హాల్లో మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, బేసిక్ క్యాలిక్యులేషన్స్ ఎలా అంటే ఇక్కడ చూడండి, నెంబర్ బోర్డు ఉంది, 0 1 2 3 4 5 7 7 8 9 ఈ నెంబర్స్ ఉన్నాయి. సో మనం జస్ట్ సింపుల్గా వాటిని క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 × 5 అంటే 4ని 5ని మల్టిప్లై చేయాలనుకోండి. ఇక్కడ మనకి సింబల్స్ ఉన్నాయి చూడండి, ఇది డివిజన్ సింబల్, ఇక్కడ స్టార్ అంటే మల్టిప్లికేషన్ సింబల్, మైనస్ సబ్ట్రాక్షన్ సింబల్, అండ్ ప్లస్ ఎడిషన్ కూడిక సింబల్, ఇది డాట్ పాయింట్ అనమాట, డెసిమల్ పాయింట్. ఇక్కడ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడం ఉంది, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేయడం ఉంది, ఇక్కడ 1/x అంటే ఏదైనా నెంబర్కి ఇన్వర్స్ కూడా ఇక్కడ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మనకి ఇప్పుడు 4 × 5 చూద్దాం అనుకున్నాం కదా, 4 × అంటే స్టార్ 5, 4 × 5 4 స్టార్ 5 is equal to, answer is 20. So this is simple calculation. So you can clear this by clicking C. ఇక్కడ C క్లిక్ చేసామంటే మనము ఇన్పుట్ని క్లియర్ చేసేయచ్చు. బ్యాక్ స్పేస్ అంటే మనం ఎంటర్ చేసేటప్పుడు 4 × సమ్ రాంగ్ ఇన్పుట్ 6 వెళ్ళిపోయింది అనుకోండి, 6 చేస్తే దాన్ని క్లియర్ చేసుకోవడానికి బ్యాక్ స్పేస్ క్లిక్ చేసామంటే ఇక్కడ ఇచ్చినటువంటి రాంగ్ ఎంట్రీ అనేది క్లియర్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మనము 5 ఎంటర్ చేస్తే 5 వస్తుంది. 4 × 5 20 ఆన్సర్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో క్లియర్ చేసేస్తున్నాను. ఇక్కడ మిగతా ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి చూడండి, ఇక్కడ బ్రాకెట్ ఫంక్షన్స్ ఉన్నాయి, బ్రాకెట్ని మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎల్ఎన్ అంటే న్యాచురల్ లాగరిథం, లాగ్ టు ది బేస్ ఈ, అండ్ లాగ్ ఉంది, లాగ్ అంటే లాగ్ టు ది బేస్ 10 అని అర్థం. జనరల్గా లాగ్ LOG ఇచ్చారంటే లాగ్ టు ది బేస్ 10 అని అర్థము. ఎల్ఎన్ ఉంది అంటే లాగ్ టు ది బేస్ ఈ అని అర్థం.
అలాగే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ e పవర్ ఎక్స్ అండ్ 10 పవర్ ఎక్స్ ఉంది, ఎక్స్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్, క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ అండ్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్స్. అలాగే ఈఎక్స్పి అంటే సైంటిఫిక్ నామెన్క్లేచర్లో ఈఎక్స్పి జనరల్గా దేనికి వాడతాము అంటే 10 పవర్స్కు వాడతాం. సో అంటే ఇంటూ సమ్ 5 ఇంటూ 10 to the power of -5 అని రాయాలి. అటువంటి చోట్ల ఈఎక్స్పి అనేటటువంటి సింబల్ వాడతాం. అలాగే బేస్ 2 లాగరిథం, లాగ్ టు ది బేస్ 2 ఎక్స్ అండ్ సమ్ లాగ్ వై అంటే బేస్ వై లాగరిథం. ఇక్కడ బేస్ వై అని ఇచ్చారు కాబట్టి వై వాల్యూ మనము ఎంతన్నా ఇవ్వచ్చు. అంటే స్టాండర్డ్గా ఉండేటటువంటి 10, 2 కాకుండా 6 బేస్ తీసుకోవచ్చు, బేస్ 8 తీసుకోవచ్చు, ఏ బేస్ అన్నా తీసుకునేటటువంటి అవకాశం ఉంది. అండ్ ఎక్స్ పవర్ వై, ఎక్స్ అనే వేరియబుల్ అండ్ వై అనే వేరియబుల్ రెండు ఉన్నప్పుడు ఎక్స్ పవర్ వై క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఈ ఫంక్షన్ని క్లిక్ చేస్తాం. అలాగే స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్, స్క్వేర్ రూట్ ఎక్కడ ఉంది, క్యూబ్ రూట్ ఎక్కడ ఉంది. అలా కాకుండా 4th రూట్, 5th రూట్, 6th రూట్ కావాలనుకుంటే మనం హైయర్ ఆర్డర్ రూట్స్ కావాలనుకుంటే వైత్ రూట్ ఎక్స్ ఈ ఫంక్షన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. సైన్ హెచ్, కాస్ హెచ్, టాన్ హెచ్, ఇవి హైపర్బోలిక్ ఫంక్షన్స్. సైన్ హెచ్ ఇన్వర్స్, కాస్ హెచ్ ఇన్వర్స్ అండ్ టాన్ హెచ్ ఇన్వర్స్, ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్. ఇక్కడ పై అనేటటువంటిది మీకు తెలుసు 22/7 3.14159 వాల్యూ ఉంటుంది. సో పై ఎక్కడైనా క్యాలిక్యులేషన్స్లో వాడాలనుకుంటే జస్ట్ సింప్లీ పైన క్లిక్ చేసుకోవచ్చు. అలాగే ఈ లాగ్ టు ది బేస్ వాడుతూ ఉన్నాం కదా, ఆ వాల్యూ ఎంత అనేది మనం ఇక్కడ క్లిక్ చేయొచ్చు, చూడొచ్చు. ఈ వాల్యూ 2.718. సో ఆ వాల్యూని డైరెక్ట్గా మనము యూజ్ చేసుకోవచ్చు. అలాగే పై వాల్యూ 3.1415 అండ్ ఈ వాల్యూని కూడా డైరెక్ట్గా వాడుకోవచ్చు. అలాగే n ఫ్యాక్టోరియల్ని క్యాలిక్యులేట్ చేయడం మనకి చాలా సింపుల్. n ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ రెగ్యులర్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ లైక్ సైన్, కాస్, టాన్ అండ్ ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ సైన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్, టాన్ ఇన్వర్స్ని మనము ఈ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో యూజ్ చేసుకోవచ్చు. సో మనకి బేసిక్గా న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్కి అంటే ఆల్జిబ్రాయిక్ క్యాలిక్యులేషన్స్కి నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ. అలాగే స్మాల్ నార్మల్ ఫంక్షన్స్ లైక్ లాగరిథం, ఎక్స్పోనెన్షియల్, 10 to the power, పవర్స్, తర్వాత స్క్వేర్, క్యూబ్ ఎట్సెట్రా అండ్ స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ అండ్ దెన్ ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేట్ చేయడం అండ్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ అన్నీ కూడా మనకి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో బిల్డ్ చేయడం జరిగింది. సో ఈ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ని స్టెప్ బై స్టెప్ ఏ విధంగా వాడాలి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఈ సింబల్ తెలుసు కదండి, ఇది బ్యాక్ స్పేస్. అంటే మనం ఎంటర్ చేసినటువంటి వాల్యూని క్లియర్ చేయడానికి అంటే కరెక్ట్ చేసుకోవడానికి వాడేటటువంటి బటన్ ఇది. అండ్ ఇది క్లియర్ బటన్. క్లియర్ బటన్ అంటే మొత్తం ఇన్పుట్ని క్లియర్ చేసేసేది, అంటే తీసేస్తుంది అనమాట. సో క్లియర్ బటన్. అండ్ రిజల్ట్ బటన్ ఈక్వల్ టు అనమాట. ఇది క్లిక్ చేసామంటే మనకి ఈక్వల్ టు ఫైనల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఇస్తుంది. ఇక్కడ మనకి సింపుల్ న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్ చూద్దాం ఒకసారి. సో మనం ఎంతకుముందు చూసినట్టుగా 4 into 5 ఈజ్ ఈక్వల్ టు క్లిక్ చేస్తే 20 ఈజ్ ద ఆన్సర్. సో క్లియర్. అండ్ 8 డివైడెడ్ బై 2 క్యాలిక్యులేట్ చేద్దాం. 8 డివైడెడ్ బై 2 ఆన్సర్ ఈస్ 4. నౌ 14 plus 6 answer is 20. Clear. 2 minus 1 is equal to. ఇక్కడ చూడండి, ఒక్కసారి ఈజ్ ఈక్వల్ టు క్లిక్ చేసిన తర్వాత మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఆన్సర్ వచ్చిన తర్వాత మనం ఎటువంటి ఫంక్షన్ క్లిక్ చేయకపోతే, ఫంక్షన్ అంటే ఆపరేటర్, అంటే ఎటువంటి ఆపరేటర్ క్లిక్ చేయకపోతే, అంటే ప్లస్ కానీ మైనస్ కానీ లాగరిథం కానీ ఏమీ క్లిక్ చేయకపోతే సింపుల్గా నెక్స్ట్ మనం ఎంటర్ చేసేటటువంటి వాల్యూ వచ్చి వీటిని రీప్లేస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 8 అని క్లిక్ చేశాను అనుకోండి, ఇంతకుముందు ఇచ్చినటువంటి ఇన్పుట్, క్యాలిక్యులేషన్స్, ఆన్సర్ మొత్తం కూడా డిసపియర్ అయిపోతుంది. ఫ్రెష్ క్యాలిక్యులేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే ప్రతిసారి మీరు క్లియర్ అనేటటువంటిది క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. క్లియర్ ఎప్పుడు క్లిక్ చేయాలంటే పొరపాటున మీరు ఆన్సర్ క్లిక్ చేసిన తర్వాత
ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ వీటిలో ఏవైనా ఫంక్షన్ క్లిక్ చేసేసుకుంటే అది మీకు అవసరం లేకపోతే ఇమీడియట్గా మీరు ఇన్పుట్ని క్లియర్ చేసుకోవచ్చు. సో బేసిక్ ఫంక్షన్స్ అడిషన్, కూడిక, సబ్ట్రాక్షన్, మైనస్, తీసివేత, అండ్ మల్టిప్లికేషన్ గుణకారము, అండ్ దెన్ డివిజన్ భాగాహారము, ఈ వీటి గురించి తెలుసుకున్నాం. తర్వాత 1/x ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 క్యాలిక్యులేట్ చేద్దాం. సో మనకి ఇక్కడ నార్మల్గా మనం క్యాలిక్యులేట్ చేసేదానికి వర్చువల్ క్యాలిక్యులేటర్కి స్మాల్ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మనం ఏమంటే నార్మల్గా ఒక ఫంక్షన్ ఇచ్చి ఆ ఫంక్షన్ తర్వాత మనము వాల్యూస్ ఎంటర్ చేస్తాం. బట్ వర్చువల్ క్యాలిక్యులేటర్లో ఫస్ట్ వాల్యూ ఇచ్చేయాలి. అంటే ఏ నెంబర్కి అయితే మనము ఆ పర్టికులర్ ఫంక్షన్ అప్లై చేస్తున్నామో ఆ నెంబర్ని ముందు మనం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2, ఈ 2కి 1/2 అంటే ఇన్వర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. 1/2 ఎంత? 0.5. సో 2 క్లిక్ చేసాను ఫస్ట్, తర్వాత 1/x. సో దిస్ ఈస్ 0.5. ఇక్కడ రెసిప్రోక్ 2 అని వచ్చింది, అంటే దిస్ ఈస్ కోడ్ అనమాట. ఈ రెసిప్రోక్ అనేటటువంటిది 1/xకి 1/x అనేటటువంటిది మన గ్రాఫికల్ ఇంటర్ఫేస్లో కనిపించేటటువంటి ఒక బటన్ అది. బట్ ఇంటర్నల్గా ఏం జరుగుతుందంటే ఒక కోడ్ రన్ అవుతూ ఉంటుంది. ఆ కోడ్ సింటాక్స్ ఏమంటే రెసిప్రోక్. సో రెసిప్రోక్ ఆఫ్ 2 ఈస్ 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 0.5. ఓకే. సో అలాగే సమ్ 1/4 కావాలి. సింపుల్గా 4 క్లిక్ చేయండి. 4 క్లిక్ చేసి 1/x క్లిక్ చేస్తే 1/4 ఈజ్ ఈక్వల్స్ టు 0.25 వచ్చేస్తుంది ఆన్సర్. సో ఇది రెసిప్రోకల్కి సంబంధించినటువంటిది. సో ఎంత పెద్ద నెంబర్ అయినా పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఉంది, ఇమ్మీడియట్గా 1/x క్లిక్ చేయండి, 1/10,000 సారీ. సో 0.0001 ఇస్ ద ఆన్సర్. పర్సంటేజ్ క్లిక్ చేయాలి. పర్సంటేజ్ క్లిక్ చేయాలంటే 5% మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో అలాగే స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే ఫస్ట్ నెంబర్ ఇవ్వాలి, తర్వాత ఫంక్షన్ క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 స్క్వేర్ రూట్, దట్ మీన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అని అర్థం. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇస్ 2 వస్తుంది. అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ 9 వేయాలి, తర్వాత స్క్వేర్ రూట్ సింబల్ క్లిక్ చేయాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ 9. ఇలా కాకుండా మనము ముందు ఫంక్షన్ క్లిక్ చేసి ఫంక్షన్ బటన్ క్లిక్ చేసి తర్వాత నెంబర్ ఎంటర్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఒకసారి చూడటం అది. సో స్క్వేర్ రూట్ ఎంటర్ చేసామంటే ఇమ్మీడియట్గా అక్కడ 0 అనేటటువంటి స్క్వేర్ రూట్ ఆఫ్ 0 కనిపిస్తుంది. ఇప్పుడు మనం నెంబర్ ఎంటర్ చేస్తే ఇన్పుట్ ఇచ్చినటువంటి ఆ స్క్వేర్ రూట్ ఫంక్షన్ అనేటటువంటిది ఎలిమినేట్ అయిపోయి మనకు డైరెక్ట్గా నెంబర్ అనేది రావడం జరుగుతుంది. సో ఏమవుతుందంటే ఈ ఫంక్షన్ ఈస్ అంటే ఫంక్షన్ పనికి రాదనమాట, ఎటువంటి పని చేయదు. సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ నెంబర్ వేయాలి, ఆ తర్వాత ఫంక్షన్ బటన్ని క్లిక్ చేయాలి. ఇది స్క్వేర్ రూట్. ఫర్ ఎగ్జాంపుల్ 16కి స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో 16 స్క్వేర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు 4. సరిపోయింది. నౌ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయాలి. సేమ్ థింగ్ 2 తర్వాత స్క్వేర్ 4. అలాగే ఎక్స్ క్యూబ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 క్యూబ్ క్యాలిక్యులేట్ చేయాలి. 2 క్యూబ్ ఇస్ 8. అలాగే 10 పవర్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 పవర్ 2 క్యాలిక్యులేట్ చేద్దాం. 2 10 పవర్ 2 ఎంత? 100. ఆన్సర్ సరిపోయింది. అలాగే లాగరిథం క్యాలిక్యులేట్ చేయాలి. లాగరిథం క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎల్ఓజీ అంటే లాగ్ 10 బేస్ కాబట్టి 10కి లాగరిథం క్యాలిక్యులేట్ చేస్తున్నాను. లాగ్ 10 ఈస్ 1 బికాస్ బేస్ 10 ఇక్కడ మనము లాగరిథం తీసుకునేటటువంటి వాల్యూ కూడా 10 కాబట్టి ఆన్సర్ 1 వస్తుంది. అలాగే 100కి లాగరిథం క్యాలిక్యులేట్ చేస్తే 100 లాగ్ చేసామంటే మనకు 2 వస్తుంది. అలాగే న్యాచురల్ లాగరిథం క్యాలిక్యులేట్ చేయాలంటే ln. సో క్లియర్ చేసేయండి ఫస్ట్. సో సమ్ 10కి న్యాచురల్ లాగరిథం ln క్లిక్ చేశారంటే 2.0302 ఇవి వస్తుంది. మన లాగరిథం టేబుల్స్లో చెక్ చేసామంటే ఇవే వాల్యూస్ మనకి కనిపిస్తాయి. సో అలాగే ఈ పవర్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పవర్ 2 క్యాలిక్యులేట్ చేద్దాం. సో 2 ఈ పవర్ ఎక్స్, సో పవర్ ఈ 2.
చేసామంటే మనకి ఆన్సర్ ఇది వస్తుంది. అలాగే మోడ్ ఎక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ప్లస్ మైనస్ ఫంక్షన్ ఒకటి ఉంది. ఈ ప్లస్ మైనస్ ఫంక్షన్ ఎక్కడ వాడుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబ్సల్యూట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. అబ్సల్యూట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం అంటే అర్థమేమి, మీరు పాజిటివ్ నెంబర్ ఇచ్చినా నెగిటివ్ నెంబర్ ఇచ్చినా మీకు పాజిటివ్ నెంబరే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5కి మాడ్యులస్ క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, అబ్సల్యూట్ ఆఫ్ 5 ఇస్ 5. అలాగే 2కి మాడ్యులస్ క్యాలిక్యులేట్ చేస్తే 2నే వస్తుంది. అదే నెగిటివ్ నెంబర్స్కి సపోజ్ -5కి మాడ్యులస్ క్యాలిక్యులేట్ చేస్తే +5 వస్తుంది. -10కి మాడ్యులస్ క్యాలిక్యులేట్ చేస్తే +10 వస్తుంది. సో అక్కడ -10 ఎలా వేయాలి, +10 ఎలా వేయాలి, మీరు మామూలుగా డైరెక్ట్ ఇక్కడ మనకి బటన్స్లో ఉండేటటువంటి సబ్ట్రాక్షన్ సింబల్ మైనస్ క్లిక్ చేసి నెంబర్ క్లిక్ చేస్తే ఏమొస్తుందంటే 0 - 5 వస్తుంది. ఇక్కడ మీరు ఫంక్షన్ క్లిక్ చేయడానికి లేదు, ఎందుకంటే ఫంక్షన్ క్లిక్ చేస్తే అబ్సల్యూట్ ఆఫ్ 5 అని వస్తుంది, అంటే 0 - అబ్సల్యూట్ ఆఫ్ 5 వస్తుంది. సో ఇది ఎర్రర్, -5 ఆన్సర్ వస్తుంది. ఇలా చేయకూడదు. సో 0 - అబ్సల్యూట్ ఆఫ్ 5 క్యాలిక్యులేట్ చేయడం లేదు, మనం మాడ్యులస్ ఆఫ్ 5 క్యాలిక్యులేట్ చేయడం లేదు. మనం ఏం చేయాలి, మాడ్యులస్ ఆఫ్ -5 క్యాలిక్యులేట్ చేయాలి. దానికోసము మనము ఈ ప్లస్ మైనస్ సింబల్ని వాడతాం. సో 5 -5 కావాలి. సో ఈ సింబల్ని, ఈ ప్లస్ మైనస్ బటన్ ఒకసారి క్లిక్ చేస్తే ఇక్కడ -5 వస్తుంది. ఈ -5 మాడ్యులస్ ఆర్ అబ్సల్యూట్ వాల్యూ. సో మాడ్యులస్ ఆఫ్ -5 ఇస్ 5. అలాగే -10కి మాడ్యులస్ క్యాలిక్యులేట్. సో 10 మైనస్ మాడ్యులస్ అబ్సల్యూట్ ఆఫ్ 10 ఇస్ 10. -10కి 10 అనే ఆన్సర్ వస్తుంది. సో ఇది అబ్సల్యూట్కి సంబంధించినటువంటి. ప్లస్ మైనస్ ఎంటర్ చేయాలనుకుంటే నెంబర్ ముందు, అంటే -5 -10 -6 ఈ విధంగా ఎంటర్ చేయాలనుకుంటే ఈ సింబల్ వాడుకోవాలి. సబ్ట్రాక్షన్ పర్పస్ అయితే ఈ నెగిటివ్ బటన్, ఈ నెగిటివ్ సింబల్ ఉండే బటన్ యూజ్ చేసుకోవాలి. అలాగే క్యూబ్ రూట్ ఇక్కడ ఉంది. సో 8 క్యూబ్ రూట్ ఆఫ్ 8 ఈస్ 2 తెలిసింది మనకి. అలాగే log 2 base x. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బేస్ 2 ఉంది కాబట్టి x కూడా 2 అయితే మనకి log 2 base 2 అయితే 1 అవుతుంది. అది ఒకసారి చెక్ చేద్దాం. 2 log 2 ఈస్ 1 సరిపోయింది. ఇక్కడ కూడా ఫస్ట్ ఏం చేయాలి, మనము నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత ఫంక్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. అలాగే log x టు ది బేస్ y. ఇక్కడ y అనేది ఆర్బిట్రరీ బేస్. మనం బేస్ 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, 10 తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. x అనేది ఏ వాల్యూకి అయితే మనము లాగరిథం తీసుకోవాలో ఆ వాల్యూ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10కి లాగరిథం తీసుకుంటున్నాను టు ది బేస్ 5. సో 10 ఫస్ట్ క్లిక్ చేయాలి. log y ఇక్కడ చూడండి 10 log x బేస్ y వచ్చింది. ఇక్కడ మనము బేస్ ఎంటర్ చేయాలి. బేస్ ఎంత అనుకున్నాము, 5 అనుకున్నాము. సో ఎంటర్. సో 10 log x బేస్ y 5. అంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఏ వాల్యూకి మనము లాగరిథం క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ వాల్యూ ఫస్ట్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత లాగరిథమిక్ ఫంక్షన్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మనము బేస్ వాల్యూ ఎంటర్ చేయాలి. ఇక్కడ బేస్ వాల్యూ 5 తీసుకున్నాం కాబట్టి 5 తీసుకున్నాం, 5 వేస్తాం. వేసిన తర్వాత మనకి వాల్యూ వస్తుంది. అంతేగాని మనము ఆ ఆర్డర్ని రివర్స్ చేయకూడదు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్డర్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఏ నెంబర్కి లాగరిథం క్యాలిక్యులేట్ చేయాలో ఆ నెంబర్ ఎంటర్ చేస్తాము, తర్వాత లాగరిథమిక్ ఫంక్షన్ క్లిక్ చేస్తాము, అప్పుడు బేస్ 5 6 8 ఎంత అనేది క్లిక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బేస్ 10 తీసుకున్నాను అనుకోండి, ఆన్సర్ ఎంత రావాలి, మనకి 1 రావాలి. 1 వచ్చింది, సరిపోయింది. సో ఇది ఆర్బిటరీ బేస్ ఉండేటటువంటి లాగరిథం. అండ్ x పవర్ y ఫంక్షన్ ఉంది. ఇక్కడ x పవర్ y ఫంక్షన్లో ఏం చేస్తామంటే మనము, అంటే ఇక్కడ మనకి x² x³ ఇవి ఉన్నాయి. అలాగే x పవర్ -1 లేదా 1/x బటన్ కూడా ఉంది. బట్ ఆర్బిటరీగా x పవర్ 4 కావాలి, లేదా x పవర్ 10 కావాలి, లేదా x పవర్ -5 కావాలి. అటువంటిప్పుడు ఏం చేస్తామంటే x పవర్ y ఫంక్షన్ని వాడతాం. సో ఇక్కడ కూడా ఏం చేయాలి, ఫస్ట్ ఏ నెంబర్కి అయితే మనము పవర్ క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ నెంబర్ ఫస్ట్ ఎంటర్ చేయాలి. 2 పవర్ సమ్ 5 క్యాలిక్యులేట్ చేద్దాం. 2
ఎక్స్ పవర్ వై పవర్ చూడండి ఇక్కడ క్యాప్ వచ్చింది, హ్యాట్ వచ్చిందంటే పవర్ అని అర్థం. 2 పవర్ మనము 5 క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి 5, 2 పవర్ 5 ఈజ్ 32 ఇస్ ది ఆన్సర్. అదేవిధంగా 2 పవర్ మైనస్ 5 క్యాలిక్యులేట్ చేయాలి. సో 2 పవర్ 5 మైనస్ 2 పవర్ మైనస్ 5 ఈస్ 0.03125. సో ఇక్కడ మైనస్ని ఏ విధంగా వాడాలో తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్. మనం కామన్గా వాడేటటువంటి ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ సైన్, కాస్, టాన్, మిగతా కొసీకెంట్, సీకెంట్ ఇవన్నీ కూడా వీటి నుంచి డిరైవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ వాడేటప్పుడు ఇక్కడ మోడ్ ఉంటుంది. మోడ్ ఏమంటే డిగ్రీ ఆర్ రేడియస్. మనం తీసుకునేటటువంటి యాంగిల్ అనేటటువంటిది డిగ్రీలో తీసుకోవచ్చు, రేడియన్స్లో తీసుకోవచ్చు. డిగ్రీకి రేడియన్కి మధ్య ఉన్న రిలేషన్ మీకు తెలుసు. సో పై రేడియన్స్ అంటే 180 degrees, 2 పై రేడియన్స్ అంటే 360 degrees. సో ఆ కన్వర్షన్ ప్రకారము మనము కన్వర్ట్ చేసుకొని ఈ క్యాలిక్యులేటర్ని వాడుకోవచ్చు. సో బేసిక్గా కామన్గా మనం వాడేటటువంటిది డిగ్రీస్ కాబట్టి డిగ్రీస్ మోడ్లో ఉంటుంది. ఒక్కొక్కసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రేడియన్స్లో ఆన్సర్ వస్తుంది. రేడియన్స్లో ఆన్సర్ వచ్చినప్పుడు ఈ మోడ్ మర్చిపోకూడదు. ఓకే, తర్వాత ఈ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ యూజ్ చేసేటప్పుడు ఒక్కసారి ఈ మోడ్ చెక్ చేసుకోవడం మంచిది. ఎలా చెక్ చేసుకుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 0 ఎంత ఉండాలి, 0 ఉండాలి. సైన్ 90 degrees 1 ఉండాలి. సో ఇక్కడ కూడా ఫంక్షన్ 90 సైన్. సో సైన్ 90 ఈజ్ 1. ఇక్కడ డి అంటే డిగ్రీస్ అని అర్థం. 1 వచ్చింది, సైన్ 90 1. ఫర్ ఎగ్జాంపుల్ మనం పొరపాటున రేడియన్స్లో ఉందనుకోండి. ఇప్పుడు ఇదే క్యాలిక్యులేషను మళ్ళీ రిపీట్ చేద్దాం. 90 సైన్ చేస్తే సైన్ 90 ఎంత వచ్చింది చూడండి, 0.893999 వచ్చింది. అంటే ఇది రాంగ్ ఆన్సర్. సైన్ 90 ఈజ్ ఈక్వల్ టు 1 అని మనకు తెలుసు, కానీ ఇక్కడ ఆన్సర్ వేరేగా వచ్చింది. అంటే ఇమ్మీడియట్గా మనం అలర్ట్ అవ్వాలి. సో ఇక్కడ యాంగిల్ అనేటటువంటి డిగ్రీస్లో లేదు, రేడియన్స్లో ఉంది అని వెంటనే మనము మార్చుకోవాలి. సో డిగ్రీస్లో పెట్టుకొని సో 90 సైన్ 90 ఈజ్ 1. అలాగే సైన్ 30 సైన్ 30 మనకి 1/2 ఆర్ 0.5 మనకు తెలుసు. అలాగే కొసైన్ ఫంక్షన్ ఉంది, టాన్ ఫంక్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ 90 ఈజ్ 0, కాస్ 90 0 సరిపోయింది. అలాగే టాన్ 90 ఈజ్ మ్యాథ్ ఎర్రర్ బికాస్ టాన్ 90 ఈజ్ ఇన్ఫినిటీ మనకి ఇక్కడ చూపించడానికి అవ్వదు కాబట్టి ఎర్రర్ వస్తుంది అన్నమాట, ఎర్రర్ చూపిస్తాం. సో అలాగే ఇన్వర్స్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇన్వర్స్ ఫంక్షన్ ఏమంటే రిజల్ట్ ఏమో యాంగిల్ వస్తుంది అండ్ ఇన్వర్స్ ఫంక్షన్ లోపల మనకి యాక్చువల్గా వాల్యూ వేస్తాం. వాల్యూ ఇన్ ద సెన్స్ జస్ట్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 90 ఈజ్ 1. సో అండ్ సైన్ ఇన్వర్స్ 1 ఈజ్ 90 degrees. ఆ 1కి సైన్ ఇన్వర్స్ చేసామంటే మనకి 90 degrees రావాలి. అది ఒకసారి చూద్దాం. 1 సైన్ ఇన్వర్స్ ఈజ్ 90 degrees. అలాగే 0 కాస్ ఇన్వర్స్ ఈజ్ 90 degrees. అండ్ 0 tan ఇన్వర్స్ ఈజ్ 0. tan ఇన్వర్స్ 0 ఈజ్ 0 degrees అన్నమాట. సో ఇన్వర్స్ ఫంక్షన్స్లో మనకి వచ్చేటటువంటి రిజల్ట్ డిగ్రీస్లో ఉంటుంది. అండ్ సైన్ కాస్ టాన్ నార్మల్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్లో మనకు వచ్చేటటువంటి అవుట్పుట్ జస్ట్ నెంబర్ ఉంటుంది. అలాగే ఇవి స్పెషల్ ఫంక్షన్స్, హైపర్బోలిక్ ఫంక్షన్స్. మనకి ఎప్పుడైనా క్యాలిక్యులేషన్స్లో అవసరమైనప్పుడు హైపర్బోలిక్ ఫంక్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. హైపర్బోలిక్ ఫంక్షన్స్ కూడా నార్మల్ ఫంక్షన్స్ లాగే వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 90 సైన్ హెచ్ 90 degrees ఈజ్ 6.1 ఇంటూ ఇక్కడ ఈ పవర్ ప్లస్ 38 అని ఉంది. చివరిని చూడండి, ఈ ప్లస్ 38. ఈ అంటే మనకి 10 to the power of అని అర్థం, 10 to the power of 38 అని అర్థం. సో ఈ 10 to the power of 38ని మనం ఎంటర్ చేయాలంటే మనకు ఒక ఫంక్షన్ ఇక్కడ ఉంది, EXP బటన్ ఒకటి ఉంది. ఇక్కడ మనం మాన్యువల్గా ఎంటర్ చేయొచ్చు. బట్ ఇక్కడ హైపర్బోలిక్ ఫంక్షన్స్లో మనకు వచ్చినటువంటి వాల్యూ ఇది. అలాగే సమ్ 1కి కాస్ హెచ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. కాస్ హెచ్ ఆఫ్ 1 ఈస్ 1.54. ఇక్కడ చివర ఈ పవర్ ఏమీ లేదు కాబట్టి జస్ట్ దిస్ ఈజ్ ద వాల్యూ.
ఓకే, క్యాలిక్యులేటర్లో మనకి ఇంత పెద్ద నెంబర్ కనిపిస్తుంది, బట్ ఈ నెంబర్ మొత్తాన్ని ఎప్పుడూ వాడకూడదు. మనకి ఎన్ని డెసిమల్ పాయింట్స్ వరకు అయితే మనల్ని అడిగారో అంతవరకు రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. సో రౌండ్ ఆఫ్ ఏ విధంగా చేసుకోవాలనేది మనము నేర్చుకోవాలి. అది తర్వాత ఎప్పుడైనా మళ్ళీ నేర్చుకుందాం. ఇంతవరకు ఫర్ ఎగ్జాంపుల్ 2 డెసిమల్ ప్లేసెస్ వరకు మనం రౌండ్ ఆఫ్ చేయాలనుకుంటే 1.54 అవుతుంది. 3 డెసిమల్ ప్లేసెస్ వరకు అడిగితే 1.543 వరకు వేసుకోవచ్చు. ఇది ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్కి సంబంధించినటువంటిది. ఇప్పుడు మనము క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇంకొక చిన్న ఫంక్షన్ చూద్దాం, ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 × 10⁵ ఉంది, దానికి లాగరిథం క్యాలిక్యులేట్ 5 exp 5 ఈజ్ ఈక్వల్ టు 5 × 10⁵ ఎంత, 5 పక్కన 5 zeros, ఎంత వాల్యూ వచ్చింది. ఈ వాల్యూకి మనము లాగరిథం క్యాలిక్యులేట్ చేయొచ్చు. లాగ్ క్యాలిక్యులేట్ చేసామంటే వాల్యూ వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా ఆన్సర్లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ 4 × 6 చేసాము, ఆన్సర్ 24 వచ్చింది. ఈ 24కి లాగరిథం క్యాలిక్యులేట్ చేయాలి, లేదా పవర్ క్యాలిక్యులేట్ చేయాలి, లేదా సైన్ థీటా క్యాలిక్యులేట్ చేయాలి, లేదా టాంజెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేయాలంటే మళ్ళీ మీరు మాన్యువల్గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 24 ఆల్రెడీ ఉంది, ఈ 24 మొత్తానికి అంటే 4 × 6 మొత్తానికి లాగరిథం క్యాలిక్యులేట్ చేయాలంటే జస్ట్ సింప్లీ లాగ్. సో లాగ్ 24 మీకు వాల్యూ ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇది వర్చువల్ క్యాలిక్యులేటర్లో ఉండేటటువంటి అడ్వాంటేజ్. ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు సాధారణంగా కొన్ని మిస్టేక్స్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అడిషను, మల్టిప్లికేషను, సబ్ట్రాక్షను, డివిజను, బ్రాకెట్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు జనరల్గా మనం చేసేటటువంటి పొరపాటు ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5 + 4 × 3 + 6 ఇలా ఉందనుకోండి. అంటే 5 + 4 × 3 + 6 ఉంది. ఇక్కడ మనకి అవుట్పుట్ ఎంత రావచ్చు, ఇక్కడ 5 ఉంది ప్లస్ 4 ఉంది. మనం జనరల్గా ఏం చేస్తామంటే 5 + 4ని యాడ్ చేసేస్తాం. అంటే 9 × 3, 9 × 3 = 27 + 6 33 అని ఆన్సర్ వేస్తాం. బట్ ఇక్కడ చూడండి మనకి ఎంత వస్తుంది వాల్యూ, 23 వస్తుంది. ఎందువల్ల అంటే మనము క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒక రూల్ గుర్తుపెట్టుకోవాలి, బాడ్మాస్ రూల్ గుర్తుపెట్టుకోవాలి. బాడ్మాస్ రూల్ ప్రకారము ఫస్ట్ బ్రాకెట్లో ఉండేటటువంటిది క్యాలిక్యులేట్ చేయాలి. బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ని, ఉన్న ఆపరేషన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత ఓ అంటే ఆఫ్. సో ఆఫ్ అనేటటువంటి ఫంక్షన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఆఫ్ అంటే మనకి జనరల్గా పర్సంటేజ్ వాటిల్లో వస్తుంది, అవి క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత BODMAS, డి అంటే డివిజన్, డివిజన్ అంటే భాగాహారం, డివిజన్ క్యాలిక్యులేట్ చేయాలి, భాగాహారం క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత M మల్టిప్లికేషన్, గుణకారం చేయాలి. తర్వాత A అంటే అడిషన్ క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత S అంటే సబ్ట్రాక్షన్, తీసివేత క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఎప్పుడు కూడా బ్రాకెట్స్, డివిజన్స్, మల్టిప్లికేషన్స్, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అన్ని సింబల్స్ మనకి దీనిలో కనిపించాయంటే, అంటే మన క్యాలిక్యులేషన్స్లో కనిపించాయంటే ఫస్ట్ ఏం చేయాలంటే బ్రాకెట్ లోపల ఉన్నది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆ తర్వాత క్యాలిక్యులేట్ చేసిన తర్వాత బయట ఉండేటటువంటి క్యాలిక్యులేషన్స్ చేయాలి. సో బ్రాకెట్ లోపల మళ్ళీ అగైన్ బాడ్మాస్ రూల్ వర్తిస్తుంది. బ్రాకెట్ లోపల మళ్ళీ ఇంకా బ్రాకెట్స్ ఉండొచ్చు, డివిజన్స్ ఉండొచ్చు, మల్టిప్లికేషన్స్ ఉండొచ్చు, చాలా ఉండొచ్చు. సో వాటిలో కూడా ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత ఆఫ్, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత సబ్ట్రాక్షన్, అడిషన్ అండ్ దెన్ సబ్ట్రాక్షన్. సో ఇక్కడ ఏం చేయాలంటే మనకి ఇక్కడ అడిషన్ ఉంది, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడ అడిషన్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తుంది బాడ్మాస్ రూల్ ప్రకారము ఫస్ట్ బి లేదు, బ్రాకెట్ లేదు, ఆఫ్ లేదు, డివిజన్ లేదు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఉంది, అడిషన్ కన్నా ముందు మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఏమేమి ఉంది, 4 × 3, 4 × 3ని మల్టిప్లై చేసేయాలి. 4 × 3 = 12. అండ్ దెన్ మల్టిప్లికేషన్ తర్వాత అడిషన్ సింబల్స్ ఉన్నాయి. సో ఇక్కడ 12 వస్తుంది, ఇక్కడ 5 + 12 17 + 6 23. ఈ రూల్ ప్రకారము మనం క్యాలిక్యులేట్ చేయాలి. 23 అనేటటువంటిది ఆన్సర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము సమ్ 2 + 3 వచ్చినటువంటి వాల్యూని సమ్ 6తో మల్టిప్లై చేయాలి. అంటే 6 × బ్రాకెట్లో 2 + 3. సో అప్పుడు ఏం చేయాలంటే మనం బ్రాకెట్ ఫంక్షన్ని వాడుకోవాలి. సో 6 × బ్రాకెట్
2+3 బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఎప్పుడైనా బ్రాకెట్ ఓపెన్ చేసినప్పుడు తర్వాత అయిపోయిన తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేయాలి. బ్రాకెట్ క్లోజ్ చేయకపోతే మనకి ఎర్రర్ వస్తుంది, మ్యాథ్ ఎర్రర్ అని వస్తుంది. ఎప్పుడు ఓపెన్ చేసినా కానీ బ్రాకెట్ కంపల్సరీగా క్లోజ్ చేయాలి. సో 6 × 2+3 ఇక్కడ బ్రాకెట్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, అడిషన్ ఉంది. సో ఫస్ట్ బ్రాకెట్ చేయాలి, బ్రాకెట్ లోపల ఉన్నది క్యాలిక్యులేట్ చేయాలి, అంటే 2+3 క్యాలిక్యులేట్ చేయాలి. సో 2+3 ఎంత 5, ఈ వాల్యూ 5 వస్తుంది. దాని తర్వాత మల్టిప్లికేషన్ 6 × 5 is 30, 6 × 5 30. సో టోటల్ వాల్యూ 30 వస్తుంది. ఇది మనకి వర్చువల్ క్యాలిక్యులేటర్ని యూజ్ చేసుకునేటటువంటి పద్ధతి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనం గూగుల్ క్లాస్ రూమ్లో పోస్ట్ చేయండి. పోస్ట్ చేస్తే దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్స్ నేను ఇస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్.